అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ జీమాడుగుల మండలం సోలాభం పంచాయతీ వంజంగిపాడు క్లస్టర్ ఉపాధ్యక్షులు లకే రామకృష్ణలకు ప్రజలు ఎన్నుకున్నారు. 74 క్లస్టర్ 17 పంచాయతీ గౌరవ ఉపాధ్యక్షులు కార్యదర్శులు నన్ను మండల పెసా మండల అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. సోలాభం గ్రామ పంచాయతీ నిధులు గ్రామ సభ ఏర్పాట్లు చేసి గ్రామ సమస్యలు తీర్మానం చేసి కూటమి ప్రభుత్వ నాయకులు పిలిచి వర్క్ ఓపెనింగ్ చేయాలి. మా సోలాభం పంచాయతీ ఓటర్ గా వంజంగిపాడు క్లస్టర్ ఉపాధ్యక్షుడు ప్రజల కొరకు ప్రశ్నించారు. ఈ రోజు సోలాభం పంచాయతీ పెసా సభ్యులతో గ్రామస్తులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాకపోతే ఒక 1500 మంది అలాగే రైతులు ఉన్నారు ఇక్కడ. వారికి కూడా సరే రాజమాసికుళ్ళు అడిగితే అక్కడ వెళ్ళి గొడవలు పెడితే లాస్ట్కి ఇక్కడ 23 మందికి ఇచ్చారు. మరి ఉన్న జనాలంతా ఏమైంది సార్? అందుకాబట్టి 3 టన్నులు వచ్చింది ఏమైంది అది మాకు తెలియాలి. ఇక్కడ కూటమి మేము సభ్యులు ఉన్నాం. ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్నాం మేమంతా అప్పుడు కలిసి పనిచేసి ఇప్పుడు అయినా ఏ ప్రభుత్వం మేము పట్టించేసుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకే మేము పక్కా పెట్టి మాకు తెలియకుండా ఇష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం మటుకు మాకు ఏ సమాధానం చెప్తారో దయచేసి మాకు ఇన్వాల్వ్ చేయకుండా ఏ పని జరిగినా మేము మటుకు ఒప్పుకోము. చాలా దారుణం ఉంటుంది. ఈ విషయం మేము తెలియజేస్తుంటాం. కాబట్టి మీకు అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం అండి. అలాగే నా తోటి గ్రామస్తులకి మరి నా తోటి మా కూటమి సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుతూ మరి నేటి మా పంచాయతీలో మా జీమాడుగుల మండలం సులభం గ్రామం హెడ్ క్వార్టర్ మా పంచాయతీలో పంచాయతీ నిధులు మరి గత టీడీపీలో ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు దాకా మా పంచాయతీలో మా డ్రైనేజ్ అయితేనేమి అలాగే మా శ్మశాన వాటికకి ప్లస్ మరి పంటలు పండినటువంటి పొలాలకు వెళ్ళడానికి కూడా రహదారి అదే కాబట్టి ప్రత్యేకంగా మా పంచాయతీ నిధుల నుంచి మాకు ఆ రోడ్డు సీసీ రోడ్డు వేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ అలాగే ఈ డ్రైనేజీ మంచినీటి సమస్య కూడా గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా గత ఎమ్మెల్యేకి కూడా చెప్పాం, కానీ అది ఆ పరిష్కారం కాలేదు. మరి నేటు మా కూటమి ప్రభుత్వం వచ్చింది కావున పుష్కలంగా పంచాయతీ నిధులు వస్తుంది కావున ప్రత్యేకించి మా హెడ్ క్వార్టర్లో మరి పంచాయతీ నిధులు కేటాయించి మాకు మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా మిత్రులకు అలాగే ఈ కూటమి నాయకులకు నమస్కరిస్తూ గత ముగిస్తున్నాను. అదే ఇప్పుడు కూటమి ఈ పేర్లు చదివండి. ఆల్రెడీ కూటమి ఎన్నికైనటువంటి వాళ్ళు నుంచి ఈ నేమ్స్ కూడా చదివండి. ఆల్రెడీ ఇక్కడే ఫస్ట్ నాకే చెప్తాము. మనకి అంటే ఇక్కడ ఇప్పుడు మనకి రోడ్లో వెళ్తే నాకు 10 రకాలుగా వెళ్తాము. నేను ఇప్పుడు మా గ్రామంలో ఈ సమస్య ఉన్నదంటే రోడ్డు మనకేం చెప్పు బాబు బాబు మా కూడా మా గ్రామంలోని బోల్డ్ సమస్యలు ఉన్నాయి, దాన్ని కొద్దిగా మీరు చూడండి అనేసి ఎవరికైనా ఇంకేమైనా చెప్పడానికి అంతే కదా ఒకటి తగ్గిపోతాడు. మేడం మిత్రులకు నమస్కారం అండి. నా పేరు లకే రామకృష్ణ. మాది సులభం పంచాయతీ వంజంగిపాడు క్లస్టర్లో నేను పీసా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే ఈ 17 పంచాయతీలకు సంబంధించినటువంటి పీసా ఉపాధ్యక్షులు అలాగే కార్యదర్శులు అందరూ కలిసి పీసా ఫోరం మండల అధ్యక్షులుగా నన్ను నియమించుకున్నారు. రీసెంట్గా మల్లిపాడు గ్రామంలో మేము రోడ్డు లేక లేలని చెప్పేసి మేము అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మాకు సులభం సర్పంచ్ అయినటువంటి హనుమంతరావుని మా పైన పేపర్లో ప్రకటన చాలా ఏలన చేస్తూ చాలా హింసలు చేస్తూ మా పైన అనేక విధాలుగా
మనస్పార్థలతో ఆయన తీసుకెళ్తూ మా యొక్క పరువు ప్రతిష్టలు కూడా భంగం కలిగించే విధంగా ఆయన చేస్తున్నారు. నేను ఒక పీసా మండల ఫోరం అధ్యక్షుడిగా నేను పెదలోచల పంచాయతీలో కొన్ని మంచి పనులు చేయడం కోసం వెళ్ళానండి. అక్కడ ఉన్నటువంటి పీసా ఉపాధ్యక్షులు కార్యదర్శులు నన్ను పిలవడంతో అలాగే గ్రామస్తులు పిలవడంతో నేను నేరుగా ఆ గ్రామాన్ని వలసపాడు అనే గ్రామాన్ని ఒడ్డుగురలు అనే బంద అనే గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామస్తులకి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికోసం మేము అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆమోదంతో ఒక తీర్మానం రాసుకుంటూ సంబంధిత అధికారులకు వెళ్ళడంతో గ్రీవెన్స్కి వెళ్ళడంతో వాళ్ళకు కూడా ఒక రోడ్డు 4,73,00,000 శాంక్షన్ అయింది. అలాగే ఎన్ఆర్ఎస్టీ స్కూల్స్ కూడా మేము తీసుకొని వచ్చాము. దీనిపైన కూడా ఇలాంటిది చూసి ఓర్వలేక ఇటువంటి సర్పంచులు మాకైనా ఎటువంటి అధికారం లేదని చెప్పేసి పీసా వాళ్ళకి ఎటువంటి అధికారం లేదని చెప్పేసి మాకే ఉందని చెప్పేసి సులభం సర్పంచ్ గారు హనుమంతరావు తెలియజేసి ఉన్నారు. సో పీసా అనేది ఓన్లీ మా కోసం కాదండి, ప్రజలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నేరుగా వెళ్ళి పీసా యొక్క ఉద్దేశం తీర్మానం చేసుకొని సంబంధిత అధికారులకు మేము తెలియజేస్తే దానికి ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందనే ఆలోచనతో మేము ముందుకెళ్ళి ఆ ప్రజలకి న్యాయం చేస్తున్నామండి. న్యాయం చేయడం వల్ల వీరు ఓర్వలేక మాపైన అనేక బురద జల్లుతూ అనేక అంశాలపైన మమ్మల్ని హింసిస్తున్నారు, మానసిక ఒత్తిడిగా చేస్తున్నారండి. దీనివల్ల మేము ఖండిస్తున్నామని చెప్పేసి మేము మీడియా ముందుకు తెలియజేస్తున్నాము. అలాగే మా పంచాయతీలో 2013 నుంచి నేటి వరకు పంచాయతీ అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదండి. ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు అయితేనేమి, నుయ్యలు అయితేనేమి, చెరువులు అయితేనేమి, శ్మశాన వాటిక రోడ్లు అయితేనేమి, శ్మశాన వాటిక రోడ్లు అయితేనేమి, అలాగే ఎక్కడైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా ఈ పంచాయతీ నిధుల నుంచి ఎంతో కొంత డొనేషన్ చేసి వాళ్ళకి విరాళంగా ఇచ్చే విధానం అయితే ఉంది. కానీ ఎక్కడ కూడా మాకు ఈ సర్పంచ్ ద్వారా మాకు న్యాయం జరగలేదండి. అయినప్పటికీ కూడా మాకు గ్రామ పంచాయతీ నిధులు వచ్చినప్పటికీ 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చింది. దాని మీద కూడా నేను రీసెంట్గా గ్రామసభ ఏర్పాటు చేసి పీసా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయండి, అలాగే వార్డు మెంబర్లు ఇన్వాల్వ్మెంట్ చేయండి, అలాగే గ్రామ పంచాయతీ ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి కూటమి సభ్యులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, సమస్య ఎక్కడైతే ఉందో వాళ్ళకి ముందుగా మనం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తే నా పైన కూడా అడిగే హక్కు లేదు, పీసా వాళ్ళకి మీకు రైట్స్ లేదు, మీరు పంచాయతీలో ఒక చట్టంలో ఆనుకొని ఉన్నారని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి. ఇది పీసా యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అండి. సెంట్రల్ యాక్ట్లో ఉన్నటువంటిది యాక్ట్ ఇది. గతంలో 1986లో ఒక చట్టం వచ్చిందండి. అప్పుడు వీడిఓలు అనేవాళ్ళు పరిపాలన చేసేవారు. అప్పుడు ఎంపీడీఓలుగా కాదండి, వీడిఓల కింద గ్రామాభివృద్ధి కోసం వాళ్ళు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం తర్వాత 1984 అండి పంచాయతీరాజ్ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. Yeah.